హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ వీడియోలో పాలకూర ఉల్లి కారం చేయబోతున్నామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పాలకూర తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కొద్దిగా పాలకూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అద్భుతం అమోఘంగా ఉంటుందండి. మరి స్టార్ట్ చేస్తాం ప్రాసెస్. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకుంటున్నానండి. ఇవి దోరగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఇక్కడ 10 ఎండుమిరపకాయలు కూడా వేసాను నేను. అన్నీ దోరగా వేయించుకోవాలండి. చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకోవద్దు, ఎందుకంటే పైన మాడిపోయిద్ది, టేస్ట్ ఉండదు అన్నమాట కూర అనేది. చక్కగా ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది పొడి చేసుకొని పెట్టుకోవాలండి, కాబట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలండి. ఆనియన్స్ చక్కగా వేయించుకోవాలి. దీంట్లో చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ మెత్తపడేదానికి నేను కాస్త ఉప్పు కూడా వేస్తానండి. ఉప్పు వేసి వేయించుకుంటే గబానం మగతాయి అనమాట. ఇవన్నీ పౌడర్ చేసుకొని చక్కగా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేను 10 రూపాయలకి తీసుకున్నానండి. 3 కట్టలు వచ్చాయి. 3 కట్టలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఉప్పు నీటితో కడుక్కొని చక్కగా వేయించుకోవాలన్నమాట. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసి పోపు గినుసులు వేస్తానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి వేయించుకుంటున్నాను. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా వేసి వేయించుకోవాలండి. ఇంకా మూత, ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నానండి. వేసి ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటామండి. మధ్యలో మూత తెరిచి చూసుకుంటా ఉండాలండి, ఉడికిందా లేదా అని చెప్పేసి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలండి. పాలకూర ఉడుకుతూ ఉంటుంది. అంత లోపలికి మనం పేస్ట్ తయారు చేసుకుంటామండి. అంతే పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట. ఏవైతే వేయించుకున్నామో అవంతా పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బరగ్గా ఉండేటట్టు చూసుకోండి పౌడర్ అనేది. దీంట్లో ఆనియన్స్ కూడా వేస్తున్నాము. ఆనియన్స్ వేసి 2 గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట. ఇదే అనమాట ఉల్లి కారం. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయిందండి. చూస్తామండి మన పాలకూర ఉడికిందా లేదా అని చెప్పేసి. కొద్దిగా నీళ్ళు ఉందండి, అది కూడా డ్రై అయిపోవాలి. పాలకూరలో నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కుక్ చేస్తే నీరంతా ఇంకిపోయే వరకు వెయిట్ చేస్తామండి. ఇప్పుడు పాలకూరలో అసలు నీరే లేదండి. ఈ టైంలో మనం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ అవన్నీ చేసుకున్నాం కదా, పేస్ట్ అవి వేసుకొని బాగా తిప్పుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలు మానం చేస్తూ ఉంటారు కదా, తినమని చెప్పేసి ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. పాలకూరలో ఐరన్ ఉంటుందండి. ఐరన్, కాల్షియము, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. విటమిన్ ఏ, సి, కే కూడా ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా తినాలండి. బోన్ హెల్త్కి చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. ఇక దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నానండి. ఉప్పు కూడా చూసి వేసుకోండి మీరు. ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటాం కాబట్టి లైట్గా వేసామన్నమాట. దీనిలో ఆనియన్స్ 2 తీసుకున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే కన్సిస్టెన్సీ ప్రకారం తీసుకోవచ్చు అనమాట. పాలకూర ఎక్కువ వేసుకొని ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. కంటి చూపుతో బాధపడే వాళ్ళు పాలకూర తరచుగా తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుందండి. అంతే అండి, 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లో కొత్తిమీర లాస్ట్లో వేస్తున్నాను. అంతే అండి, తయారైపోయింది మన పాలకూర ఉల్లి కారం. సూపర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలో ఒక ముద్ద వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, వేడి అన్నంలో. ఆహా ఓహో అనపోతే నాకు కామెంట్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన పాలకూర ఉల్లి కారం. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మరి కామెంట్స్లో రాయండి ఎలా కుదిరిందని, మీకు ఎలా కుదిరిందని చెప్పేసి రాయండి. అంతే అండి, బాయ్.